యూట్యూబ్ వీడియోలతో లక్షల మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ యూట్యూబర్ రమనందన ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారనే వార్త సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, లాభాల హామీల పేరుతో కొందరిని మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. అసలు ఆరోపణలేంటి? కేసు ఎలా నమోదైంది? రమనందన స్పందన ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ యూట్యూబర్గా గుర్తింపు పొందిన రమనందనపై తాజాగా మోసం కేసు నమోదైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారుల ఆరోపణల ప్రకారం పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు తీసుకున్నారని, తర్వాత హామీ ఇచ్చిన విధంగా రాబడులు ఇవ్వలేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో తమకు ఆర్థిక నష్టం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. రమనందనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉండడంతో ఈ కేసు రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అభిమానులు ఒకవైపు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా మరోవైపు పూర్తి విచారణ జరగాలని కొందరు కోరుతున్నారు. అయితే కేసు నమోదైందనే కారణంతోనే ఆరోపణలు నిజమని చెప్పలేమని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు బయటపడతాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్ ద్వారా పేరు, ప్రభావం సంపాదించిన వ్యక్తులపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త చర్చకు దారితీసింది. రమనందనపై నమోదైన ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.